మాజీ శాసనసభ్యుడు ప్రజల చేత ఓటమి పాలైన ఇంకా ఈ రోజుటికి కూడా తాను ఏం తప్పు చేసినా, ఎందుకు ఓడిపోయినా, కారణం ఏంది, తన అబద్ధాలు ఏంది, తన మోసాలు ఏంది, తన అసాంఘిక కార్యక్రమాలు ఏంది, తను దేనికి బిగ్ బాస్గా పనిచేసినాడు 5 ఏళ్ళు, తను చేసిన దౌర్జన్యాలు ఏంది, తాను చేయించిన అవినీతి పనులేంది, ఇవన్నిటినీ సమీక్షించుకోకుండా కేవలం ప్రొద్దుటూరు ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషన్ డబ్బులు కట్టించాలా అని చెప్పేసి ఎందుకు టెంట్ వేసి షో చేస్తున్నాడంటే, పోయిన నెల రోజుల నుండి డిఏడబ్ల్యూ కాలేజ్ ఇష్యూ, తర్వాత మహర్షి విద్యాసంస్థలకు సంబంధించిన ఇష్యూ, ఎక్కడ 10 మంది గుమికూడే టీ బంకులు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడ పోయినా కూడా డిఏడబ్ల్యూ కాలేజు, మహర్షి స్కూల్కు సంబంధించిన విద్యాసంస్థలకు సంబంధించిన భూములు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన అన్న, వీళ్ళందరి ప్రోద్బలంతో ఎవరైతే ఈరోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో వాళ్ళతోనే చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తీసుకొని చేతులు ఎత్తేసి మహర్షి స్కూల్ మీద పిల్లేస్తానని బహిరంగంగా చెప్పి మహర్షి స్కూల్ మీద పిల్లు వేయకపోగా ఆ టాపిక్ను డైవర్ట్ చేసి ప్రజలలో డైవర్షన్ పాలిటిక్స్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసే తెలివిలేని నీచమైన చర్య ఏంటంటే, అడిగిన దానికి జవాబు చెప్పకుండా డైవర్షన్ చేసే దానికోసం టెంట్ వేసినాడు. ఇప్పుడు రైట్, ఇప్పుడు మాడదాం. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు 90 లక్షలు బకాయి ఉంది మాడెం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా, వేరే అతని పేరుతో వేసినాడు, దాని ఓనర్ మాడెం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా. ఎస్, మాడెం సుధాకర్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ వాడే, మా పార్టీకి సంబంధించిన ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే, పార్టీ కోసం డబ్బులు పోగొట్టుకునే వ్యక్తే. రైటు, నువ్వు చెప్పింది డబ్బు కట్టాలా, కడతాడు. నష్టం వచ్చింది, వారానికో 10 రోజులకో 20 రోజులకో కడతా అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఈ పాయింట్ లాజిక్ లేకుండా, తెలివి లేకుండా మాట్లాడిన రాచమల్లు కూడా ఇది వినాలా. 2019లో నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, 2019 నుంచి నిన్న నేను అధికారం దిగిపోయేంత వరకు బాకీ ఉన్న డబ్బులు నేను ఈరోజు కడతా అంటున్నావు. అంటే నువ్వేమో 5 ఏళ్ళు లెక్క కట్టకుండా ఎమ్మెల్యేగా ఉండి నువ్వా ధర్నా చేసేది. మా మాడెం సుధాకర్ రెడ్డి ఎన్ని రోజులైందా ఎగ్జిబిషన్ అయిపోయి? మహా అయితే ఒక నెల ఉంటుంది. నెల రోజులకే లెక్క కట్టాలా. అతను కడతా అంటాన్నా కూడా కట్టాలి ఇమీడియట్గా. 5 ఏళ్ళు ఎందుకు కట్టలేయా నువ్వు? పెద్ద మనిషి, దీనికి ఆన్సర్ చెప్పు. ఈరోజు ఏమంటాడావు? నేను లెక్క కడతా అంటాడావు. నీకు చెప్తాడా, లెక్క కట్టేది కాదు, వడ్డీ వేసి కట్టాలను. ఆ రోజు చేసిన తప్పు ఈరోజు నువ్వు ఒప్పుకో. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎందుకు కట్టిలే? రాజకీయ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాడెం సుధాకర్ రెడ్డి కట్టలని అల్లరి చేసే నువ్వు నీ నడ్డీబు చూసుకో. ఇంకొక లాజిక్ పాయింట్ నెంబర్ 2 నువ్వు మాట్లాడుతున్నావు. బలరాం రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషను ఫ్రీగా ఇచ్చినాడు కాబట్టి జిఎస్టీ కట్టాలంట. ఏడ చదువుకునేవు? నేనేందో ప్రెస్ మీట్లో నేను చదువుకునే అంటాడావే. నీకు చదువు చెప్పిన గురువులు బాధపడతా ఏడుస్తానంటారు. ఇట్లాంటివానికి మేము చదువు చెప్పినామా గతంలో? ఏం కర్మరా నాయనా మాకని. జిఎస్టీ గురించి మాట్లాడుతుండా. మున్సిపాలిటీకి బలరాం రెడ్డి అనే వ్యక్తి టెండర్ వేస్తే, బాగా ఇను రాచమల్లు ప్రసాద్ రెడ్డి, బలరామిరెడ్డి ఫ్రీ ఇస్తాడో, రూపాయికి అమ్ముకుంటాడో, 50 రూపాయలకు అమ్ముకుంటాడో గజిట్లో నిర్ణయించేది రేటు ఉంటుంది. ఆ రేటు అమ్మినా అమ్మకపోయినా జిఎస్టీ డబ్బు కట్టాలా. ఎందుకు కట్టాలా అంటే, టెండర్ వేసేటప్పుడు ఏ అమౌంట్కైతే కాంట్రాక్టర్ టెండర్ వేస్తాడో వసూలు చేసే అమౌంట్ గట్లే జిఎస్టీ. తెలుసునా నీకు? ఏదైతే మున్సిపాలిటీకి కాంట్రాక్టరు అమౌంట్ ఇంత అని చెప్పేసి అతను వేస్తాడో ఆ
ప్రజలను లాస్ట్ 2 ఏళ్ళు ఎలక్షన్ టైంలో నేను ఫ్రీ ఇస్తే నాకు ఓట్లు వస్తాయని నువ్వు ఒక జిమ్మిక్ చేసినావు. ప్రజలు నమ్మలేదా నిన్ను? నమ్మలేదు కాబట్టే నువ్వు మాజీ అయినావు. నువ్వు బయట ఎంట్రన్స్ టికెట్ ఫ్రీ పెట్టి 100 రూపాయలు ఉండే జెయింట్ వీల్ 150 పెట్టి జెయింట్ వీల్ అమ్మినావు. మున్సిపాలిటీ యాక్ట్లో మున్సిపాలిటీ గజెట్ ప్రకారం మున్సిపాలిటీకి ఏం కావాలంటే ఎవడైతే కాంట్రాక్టర్ ఎంత డబ్బుకు పాడతాడో ఆ డబ్బుకు జిఎస్టీ కట్టాలా. అది కట్టకుండా ఇంత తమాషాగా మళ్ళీ నేను చదువుకునే, నువ్వు ఏడన్నా చదువుకునే చెప్పాకు, నువ్వు చదువుకునే కాలేజీకి నువ్వు చదువుకునే స్కూల్కు చెడపేరు వస్తుంది. మళ్ళీ ఎవరు పిల్లలను చేరిపారు పొద్దుటూలో నువ్వు చదివిన స్కూల్లో, నువ్వు చదివిన కాలేజీలో ఎవరైనా చేరిపోయాలంటే తల్లిని ఆలోచన చేస్తారు, మరి నాయన ఇటాడు కాలేజీలో చదువుకుంటే మనవాడు గబ్బు పట్టిపోతాడే అని. ఏందో జిఎస్టీ అంట, ఆయన ఫ్రీ ఇచ్చా అంట, ఇంకా కట్టాడంట. చిన్న లాజిక్ చెప్తా నేను. నీకేదో కారు ఉంది కదా, కియా కారు, నీ దగ్గర ఫార్చునర్లో ఇన్నోవాలో కార్లు ఉన్నాయి కదా, నువ్వు షోరూమ్కు పో, షోరూమ్కు పోయి కారు కొను. ఈ కారు నేను ప్రవీణ్ రెడ్డికి ఉచితంగా ఇస్తానా అని చెప్తే వాడు జిఎస్టీ తీసుకోడా? నాకు ఉచితంగా కారు, నువ్వు కార్ షోరూమ్కు పో రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, పోయి కారు కొను. నేను దీన్ని ప్రవీణ్ రెడ్డికి ఉచితంగా ఇస్తాడా కాబట్టి నేను జిఎస్టీ ఎగరగొడతాను. వాళ్ళు దేంతోనవుతారో చూడు. మళ్ళా ఏం మాట్లాడతావు? నీకేమన్నా అర్థం ఉందే? నీ ఇష్టానుసారం మాట్లాడతావు. ప్రొద్దుటూరు ప్రజలని కేవలం డిఏడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూల్లో తను రిట్టేస్తానని వంగల నారాయణ రెడ్డి అనే వ్యక్తితో రిట్టు వేసే ముందు రోజు నైట్ ఇంట్లో చర్చలు జరిపి మాట్లాడి లెక్క తీసుకున్నాడు కాబట్టే ఈ రోజుటికి మున్సిపల్ మన మహర్షి స్కూల్ మీద రిట్ వేయకుండా గమ్ము ఉన్నాడు. రెండో పాయింట్, నేను డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా ఇది చెప్పు అంటే ఈ 2 ఇష్యూస్ను డైవర్ట్ చేయనీకి మున్సిపాలిటీ కాడ చేసినాడు. రైట్, డబ్బు కట్టాలా, మాడెం సుధాకర్ రెడ్డి లెక్క కడతన్నాడు, మొత్తం క్లియర్ కూడా చేస్తాడు తొందరలో. ఇప్పుడు ఒక పాయింట్కి వస్తాం. ఎస్ఎస్ మాల్, రాచమల్లు ప్రసాద్ రెడ్డి బాగా వాల్యూమ్ పెంచుకో, ఫోన్లో వింటావో టీవీలో వింటావో వాల్యూమ్ పెంచిను. ఎస్ఎస్ మాల్కు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పర్మిషన్లు కమిషనర్ రాధాతో ఇప్పించి ₹1 కోటి డబ్బు తీసుకొని ఎస్ఎస్ మాల్లో ఈ రోజుటికి ఎస్ఎస్ మాల్ డీవియేషన్ ఫీజు మున్సిపాలిటీకి 5.5 కోటి బాకీ ఉంది. 90 లక్షలకు చించుకుంటాడావే, టెంట్ వేసి అవి వేసి అందరికీ ఫోన్లు చేసి దీక్షకు రండి అని పిలుస్తాడావే. ఏం ఎస్ఎస్ మాల్ ఎందుకు పెట్టలే? ఎస్ఎస్ మాల్ ఇప్పుడు చెప్తానా నీకు, నువ్వు ఎస్ఎస్ మాల్ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి నీకే చెప్తాడా. టెంట్ ఎత్తినావా ఈ లెక్క కట్టినాక నీకుంది. ఎస్ఎస్ మాల్ లెక్క కూడా కట్టాలని నువ్వు చేయాలా ధర్నా, అప్పుడు లెక్క ఎత్తినావా ఎత్తలేదా ప్రజలు ఆలోచన చేయండి. అట్ట కాకుండా నువ్వు ఎస్ఎస్ మాల్ లెక్క అడగకుండా టెంట్ ఎత్తినావు అనుకో, ₹1 కోటి లెక్క తీసుకునేది కరెక్టు. పెద్దలే నిన్న మాట్లాడతావు, నిజాయితీవంతుడంట, అవినీతి చేయలేదంట, అక్రమాలు చేయలేదంట, అసాంఘికాలకు పాపం ఈయనకు తెలియదంట. అసలు క్రికెట్ మ్యాచ్ల్లో ఏం మ్యాచ్ ఉందో కూడా తెలియదంట. ఎప్పకు బయట చెప్తాడు, నాకు క్రికెట్లో మ్యాచ్లు ఏంటో కూడా తెలియదంట. ఏంది మాటలు? రెండో పాయింట్, అవినీతి అంటున్నావు కదా, ఇంకా స్ట్రైట్గా అడుగుతానా. పొద్దుటూరు ప్రజలు ఒకటి గమనించాలా, ఇంకా మాట్లాడు ఈ టాపిక్లు. ఇప్పుడు నేను అడిగినా కదా అండి, పొద్దుటూరు ప్రజలు ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని నేను ఏ ఇష్యూలు అయితే అడిగినానో ఈ రేపటి నుంచి ఇంకా మాట్లాడు. డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించి 70 లక్షల రూపాయలు నీకు ఇచ్చినాం అని డిఏడబ్ల్యూ కాలేజీ భాగస్థులైనటువంటి వాళ్ళు ప్రకటన చేసినారు. ఏనాడైనా ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు చేస్తావు కదా ప్రమాణం, శివపార్వతుల సాక్షిగా, మా అమ్మ సాక్షిగా, మా తల్లిదండ్రుల సాక్షిగా, చౌడమ్మ తల్లి సాక్షిగా నాకు డబ్బీలే అని ఎందుకు మాట్లాడలేను? 70 లక్షలు నీకు ఇచ్చినామని భాగస్థుడు చెప్పా, 2.5 కోటి మొత్తం అందరితో తీసుకున్నావు, మా భాగానికి మేము 70 లక్షలు నీకు ఇచ్చినామని చెప్పా. 70 లక్షలు నాకు ఇవ్వలేదని చెప్పలేదంటే తీసుకున్నావా తీసుకోలేదా? ఇదొక్కటే ఆన్సర్ చెప్పు. తీసుకుంటే తీసుకున్నా అని చెప్పు, తీసుకోలేదనుకో
దేవుళ్ళ మీద ప్రమాణాలు నీకు అలవాటే కదా. శివపార్వతుల సాక్షిగా లేకపోతే తల్లిదండ్రుల సాక్షిగా నేను డబ్బు తీసుకోలేని చెప్పగలవా? రాచమల్లు ఈజ్ ఇన్ పాలిటిక్స్. రాచమల్లు వాయిస్ ఫార్ సేల్, రాచమల్లు ఫార్ సేల్. అంటే రాచమల్లు గొంతే కాదు అమ్మకానికి ఉండేది పొద్దుటూరులో. రాచమల్లు అనే వ్యక్తి కూడా అమ్మకానికి రెడీగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఒక చిన్న లాజిక్. ఇంకా మనోడు మా రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇంకా ముసుకొని పండుకుంటాడు ఇంట్లో, ఇంకా ఆన్సర్ చెప్పడు. గత సంవత్సరంలో ఇప్పుడు ఈ మాడెం సుధాకర్ రెడ్డి అన్న డబ్బు కట్టలేని ఎందుకు అల్లరి చేస్తాడంటే, మాడెం సుధాకర్ రెడ్డి అన్న 10 లక్షల లెక్క ఇవ్వలేదు కాబట్టి ఈ అల్లరి చేస్తున్నాడు. పోయిన సంవత్సరం ఎగ్జిబిషన్ పాడిన వ్యక్తులు జిఎస్టీ బకాయి ఉన్నారు కదా, ఏనాడైనా ఈ 11-12 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాడు కదా, ఏ రోజైనా ఈ సంవత్సరందే కట్టండి అంటున్నాడు తప్ప పోయిన సంవత్సరం లెక్క కట్టని అనడంలే. కారణం ఏంటంటే పోయిన సంవత్సరం 5 లక్షల పొట్లం నీకు ముట్టింది కాబట్టి పోయిన సంవత్సరం బకాయి అడగవు. దీనికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. ప్రజలు ఒక్కటి గమనించండి, 90 లక్షలు మాడెం సుధాకర్ రెడ్డి కట్టాలని అడిగేటోడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 2 ఎగ్జిబిషన్లు జరిగితే 2వ ఎగ్జిబిషన్ లెక్క అడుగుతాడు తప్ప 1వ ఎగ్జిబిషన్ లెక్క అడగడు. కారణం ఏంటంటే 1వ ఎగ్జిబిషన్లో నీకు పొట్లం అందింది, లెక్క తీసుకున్నావు కాబట్టి, నువ్వు అవినీతి చేసినావు కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడవు. నేను అవినీతి చేయలే, నేను నిజాయితీవంతుని అంటున్నావు కదా. కుందూపెన్న వరద కాలువలో నువ్వు ఎమ్మెల్యే అయినాక కొల్లి శ్రీనివాస్ డిఎస్పీ గారు ఊరంతా ఆ రోజు చందాలు వేయించి ప్రముఖులతో డబ్బులు తీసుకొని సీసీ కెమెరాలు పెడితే లారీ సీనుతో మాట్లాడుకొని 23 లక్షల డబ్బు తీసుకొని కుందూపెన్న వరద కాలువకు ఇసుకే తవ్వినేది ఏదైతే డంప్ ఉన్నాదో కాకరేణపల్లెకు సంబంధించిన టిప్పర్ ఓనర్తో టిప్పర్లు పెట్టి మొత్తం ఇసుకని తీసుకొచ్చి నైట్ కెమెరాలు ఆఫ్ చేసి 23 లక్షలు లారీ సీనన్న ద్వారా డబ్బు తీసుకొని వరదరాజుల రెడ్డి సంబంధించిన ఆ రోజు ఏం చెప్పినావు, పెద్ద ఆయన నా గురువు, ఆయన ఎస్ఎస్ మాల్లో భాగం ఉందేమో, నాకు 40 లక్షలు కాదులే లారీ సీను, నాకు 23 లక్షలు ఇవ్వండి చాలని చెప్పి ఆ రోజు 23 లక్షలు డబ్బు తీసుకొని మొత్తం ఎస్ఎస్ మాల్కు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి టిప్పర్లు అన్నీ తీసుకొచ్చి ఇసుకేడ తోలినావు. వారం రోజులు కెమెరాలు బంద్ చేసి ఇసుకే తోలి 23 లక్షలు లెక్క తీసుకునే నువ్వు నిజాయితీవంతునివి. నువ్వు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని మాట్లాడతావా? నువ్వు బీ కేర్ఫుల్. నీ అవినీతి మొత్తం మా దగ్గర చిట్కా ఉంది. నీకు చెప్తానా, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నీ హయాంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానా. వరకుటు ఓబుల్రెడ్డి కౌన్సిలర్ 15 లక్షలు లెక్క కట్టలే మున్సిపాలిటీకి. ఏం టెంట్ కాడ కూర్చున్నావే చెప్పవు, మళ్ళా అతనే వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళా మున్సిపాలిటీకి లెక్క కట్టలే కాబట్టి ఎగ్జిబిషన్ అల్లరి చేస్తానా అంటావా? మరి వరకుటు ఓబుల్రెడ్డి లెక్క కట్టాల్సిందే కట్టిస్తున్నావా? ఎస్ఎస్ మాల్ని ధర్నా చేస్తాడావా? అంటే పొట్లం అందితే ధర్నాలు చేయవు, పొట్లం అందకపోతే ధర్నాలు. మాడెం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నీకు లెక్కి లేదు కాబట్టి అల్లరి. బయట బంకుల దగ్గర ఏమనుకుంటున్నారు తెలుసా, మాడెం సుధాకర్ రెడ్డి 5వ 10 లెక్కిచ్చిట్టి అల్లరే లేదు కదా, ఆ లెక్క ఇయ్యకని అల్లరి చేస్తానని నిన్నంటా ఆరు. అది ఒకసారి బయట బజార్లో పంపించి చెక్ చేసుకో. ఎస్ఎస్ మాల్ అవినీతి అడగవు, డిఏడబ్ల్యూ కాలేజ్ది అడగవు, మార్సి స్కూల్ది మాట్లాడవు. సరే ఇవన్నీ పక్కన పెడదాం, మున్సిపాలిటీకి రావాల్సిన అన్ని బకాయిలు ఏమని అడగవే, ఏమి ఇదొక్కటి అడుగుతావా? ఇప్పుడు నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తాడా, నేను ఆల్రెడీ ఆర్టీఐ యాక్ట్ పెట్టినా, మొత్తం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి పన్నుల రూపంలో కానీ ఇతరత్ర బకాయిలు ఏమున్నాయో ఆ బకాయిలు లిస్ట్ ఇమ్మని అడిగినా, నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తాను ప్రొద్దుటూరు ప్రజలకు, బకాయిలు ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను, మీరు అందరూ డబ్బు కట్టండి. ఈ డబ్బు కడితే ఇప్పుడు ప్రభుత్వంలో నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి మన మున్సిపాలిటీలో ఉండే మన డబ్బుతో మనమే మున్సిపల్ మార్కెట్ను, శివాలయం సర్కిల్ ఏదైతే మార్కెట్ ఉందో ఈ డబ్బులతో మార్కెట్ను మనం పూర్తి చేసుకోవచ్చు. దీనికి మాట్లాడవు. నీ రాజకీయ లాభం కోసం, స్వలాభాల కోసం, నీ యొక్క ఆదాయాల కోసం
వందల వేల కోట్లు సంపాదించినావు, ఇంకా డబ్బు 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 డబ్బు. ఇన్ని రోజులు నీ నీ వాయిస్ ఫార్ సేలే, యు ఆర్ ఫార్ సేల్. ఒక్కటే ఒక చిన్నది అడుగుతాను, ఫైనల్గా ఒక్కటి చెప్పు. అన్ని బకాయిలు కట్టమని నువ్వు దీక్ష చేయి, ఎస్ఎస్ మాల్ది కట్టమని చేయి. పోయిన సంవత్సరం బాడిన వ్యక్తి కట్టలేదని చేయి. నువ్వు బలరాం రెడ్డి పేరుతో ఉండేది ఉచితము కట్టినా కూడా జిఎస్టీ కట్టాలా, వడ్డీ వేసి నువ్వు కట్టు. ఇవన్నీ కట్టకుండా మాటికి తెలుగుదేశం వాళ్ళని బ్లేమ్ చేయడము, కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడము, నీ పబ్బం గడుపుకుంటావు. కుందుపెన్న వరదకాల సంబంధించి ఇసుక లెక్కలో డబ్బు తీసుకోలేదా? ఎస్ఎస్ మాల్లో నువ్వు డబ్బు తీసుకోలేదా? డిఏడబ్ల్యూకాలో నువ్వు డబ్బు తీసుకోలేదా? ఇట్లా చెప్తా పోతే నీ 100 ఉన్నాయి. కుమ్మక్కు రాజకీయాలు, చీకటి ఒప్పందాలు, డబ్బులు తీసుకొని అమ్ముడుపోయి, పొట్లాలకు అమ్ముడుపోయి, వాయిస్ను లాస్ట్కు నువ్వు ఇట్లా దిగజారిపోతా అంటే ప్రొద్దుటూరు ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? డబ్బులు పడితే రాచమల్లు సైలెంట్గా ఉంటాడు, డబ్బులు పడకపోతే రాచమల్లు అల్లరి చేస్తాడు. లాస్ట్కు నువ్వు ఆ స్టేజ్కి వచ్చినావు. ఫైనల్గా విజ్ఞప్తి చేస్తాడా ప్రజలకు, రాచమల్లు ప్రసాద్ డైవర్షన్ పాలిటిక్స్ అర్థం చేసుకోండి. ఇంకొకటి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి చుట్టూరు నాయకులు కూడా అన్నా మీకు విజ్ఞప్తి చేస్తాడా, అతన్ని నమ్ముకుంటే అతను మీ గొంతుకు వస్తాడు. డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన అన్ని పేపర్స్ కోసం తీస్తాడా నీ అవినీతిని. నెక్స్ట్ ప్రెస్ మీట్లో నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ చేసిన అవినీతిని బయట పెడతా. డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు ఎట్లా డబ్బులు వచ్చినాయి, ఎవరి పేర్లతో రీసెర్చ్ చేయించుకున్నావు, ఎవరి పేర్లతో అమ్మినావు, అన్నీ బయటికి తీస్తాడాం రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ఇంకొకటి, మాటికి నా అవినీతిని నిరూపించలే అంటాడవే. ఎవరైతే నీకు మీడియేటర్లుగా ఉన్నారో ఆ మీడియేటర్గా ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో నీకుండే రహస్య మిత్రులు ఉన్నారు కాబట్టే వాళ్ళు నీవు అవి ప్రూవ్ చేయరు కాబట్టే ఇట్లా రొమ్ములు ఇచ్చి నా అవినీతిని ప్రూవ్ చేయంటాడావు. ఛాలెంజ్, నీ అవినీతిని నేను ప్రూవ్ చేస్తా. అన్ని ఆధారాలు గతంలో నువ్వు చేసినవన్నీ కూడా తొందరలో సేకరించి కంప్లైంట్ ఇస్తా ముఖ్యమంత్రి గారికి, పేపర్తో ప్రజలకు వివరిస్తా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి దీక్ష చేసే నైతిక హక్కే లేదు. డబ్బుల కోసం గొంతును, డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి ధర్నా చేయడం కరెక్ట్ కాదు. ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి. డైవర్షన్ పాలిటిక్స్, చీకటి ఒప్పందాలు, తన రహస్య మిత్రులతో కలిసి పనిచేసే ఒప్పందంలో భాగంగా చుట్టుపక్కల నాయకుల గొంతులు కోస్తాడు. జాగ్రత్త పడి మీ హుషారులో మీరు ఉండాలని విజ్ఞప్తి చేస్తా. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎంత విమర్శించినా, నువ్వు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా పొద్దుటూరు ప్రజలు 5 ఏళ్ళ నీ అరాచకాన్ని, నీ రౌడీజాన్ని, నీ దౌర్జన్యాన్ని, నీ యొక్క చేతగానితనాన్ని అన్నిటినీ ప్రజలు చూసినారు. నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టినారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ఇంకొక్కటి పొద్దుటూరు ప్రజలు బాగా గమనించాల. ఆయన కొందరు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు అవినీతి పరునువనో లేకుంటే ఇట్లానో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే ధనాన్ని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేకలేసి నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, వాళ్ళు అది చేసినావు అని చెప్తాడు. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు నేను అడిగినా కదా, నా దానిలోకి ఆన్సర్ చెప్పవే. చేత కాదా నీకు? మాటలు లేవా? మాట్లాడలేవా? అమ్ముడు పోయినావు కాబట్టి మాట్లాడలేవు. నేను మాట్లాడిన నిజాలు కాబట్టి చెప్పలేవు. ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కేవలం డైవర్షన్ కోసం ఇది చేస్తున్నాడు, ఎగ్జిబిషన్ది. పోయిన సంవత్సరం దాంట్లో అతనికి డబ్బు పడింది కాబట్టి మాట్లాడడంలే. గత 5 ఏళ్ళు అతను లెక్క తీసుకొని ఇష్టానుసారం అవినీతి చేసినట్టు మాట్లాడడంలే. కేవలం ఇది ఒకటి మాట్లాడితే మాడెం సుధాకర్ రెడ్డి ఒకరోజు దీక్షని బెదిరించే 5 లక్షలు 10 లక్షలు లెక్కించాడని చూసినాడు. లెక్క ఇవ్వకపోయేసరికి కేకలేస్తున్నాడు. మళ్ళా చెప్తానా, నువ్వు ఏదైతే కొందరు నీ దగ్గర ఉన్న వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పంపించి రహస్య మిత్రులతో నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతాడావో తొందరలో దానికి తెర దించబోతాడా. ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఆధారాలు దొరికినాయి, పోయి ఇస్తాడా. నీ మీద నువ్వు చేసిన అవినీతిని, నువ్వు చేసిన దానిలకు తొందరలో ఏం జరుగుతుందో నువ్వే సుజ్జులే.